సో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. ఈ వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎందుకు ఇలా అంటున్నానంటే ఒకసారి మన లైవ్‌లోకి వచ్చి చూడండి. ఎంతమంది అడుగుతారు. మీ నేమ్ ఏంటి? మీరేం చేస్తుంటారు? మీ హుడ్బీ ఏం చేస్తుంటారు? మీకు కిడ్స్ ఉన్నారా? ఇలాంటి క్వెషన్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేసేయడానికి ఇప్పుడు వాళ్ళకైనా లాంగ్ వీడియో ఉంది. చూసేయండి అని చెప్పాననుకో వాళ్ళకి కూడా క్లియర్‌నెస్ వచ్చేస్తుంది కదా! సో అందుకే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. మీకు ఇంకా ఎలాంటి క్వెషన్స్ అయితే రావు. ఇంకా మొదలెడదామా మరి? సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక వీడియోలోకొచ్చేస్తే మై నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్‌లో చూసుంటే కనుక ఫాలో ఉంటే కనుక తప్పకుండా తెలిసింది. అండ్ ఇదివరకైతే మన ఛానల్ నేమ్ జాను బంగారం వ్లాగ్స్ అని ఉండేది. సో అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యారు. నేను ఎవరికైనా లైవ్‌లో మెసేజ్ పెట్టినా, ఎవరైనా నాకు మెసేజ్ పెట్టినా, హాయ్ జాను గారనో, ఏం చేస్తున్నారు జాను గారనో అనేవారు. సో అట్లా కాదు, మన నేమ్ ఏంటి, ఆ నేమ్ మీదే మనం ఛానల్ పెట్టుకుంటే గ్రో ఉంటుంది కదా అని నేనైతే నేమ్ అయితే చేంజ్ చేసేసాను. అదైతే జాను బంగారం వ్లాగ్స్ అనేది మా పాప నేమ్. ఇక్కడి నుంచి అయితే నేను ఒక 1 మంత్ కూడా అవ్వదు, 10 డేస్ అవుతుంది నేను నేమ్ చేంజ్ చేసి గిరిజ త్రినాథ్ వ్లాగ్స్ అని పెట్టాను. దీంట్లోని మా హుడ్బీ నేమ్, నా నేమ్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఏంటో ఇప్పుడు చెప్పేస్తాను చూడండి. గిరిజ అంటే నా నేమ్, త్రినాథ్ అంటే మా హుడ్బీ నేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా నేమ్ ఏంటంటే గిరిజాదేవి అండి. మా ఇంటి నేమ్ ఏంటంటే, మా హౌస్ నేమ్ ఏంటంటే రాగిరెడ్డి. సో మా హుడ్బీ నేమ్ కూడా అడుగుతున్నారు చాలామంది. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, మా హుడ్బీ ఏం జాబ్ చేస్తారు ఏంటని. సో ఆ వీడియో కనుక చూసి ఉండిపోతే కనుక ఈ వీడియోలో అయితే క్లారిటీ తెచ్చేసుకోండి. మా హుడ్బీ నేమ్ ఏంటంటే త్రిమూర్తులు గారు. త్రిమూర్తులండి. నా నేమ్ గిరిజాదేవి, మా ఆయన గారి పేరు త్రిమూర్తులు. సో రాగిరెడ్డి మా ఆయన గారు వాళ్ళ ఇంటి పేరు. సో రాగిరెడ్డి గిరిజాదేవి అండి నా నేమ్. ఇంకా మీరేం చేస్తూ ఉంటారో అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో నేనైతే ప్రస్తుతానికి ఖాళీనే, యూట్యూబ్ చేస్తున్నాను, యూట్యూబ్ క్రియేటర్గా. ఎందుకంటే నేనైతే ఇంటర్ చేశాను ఫ్రెండ్స్. మీరేం చదువుకున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ అయితే లైవ్‌లో చాలా వస్తాయి. సో అన్నీ క్లియర్ చేస్తున్నాను. నా చదువు నేను ఎంతవరకు చదివానంటే ఇంటర్ చేశా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. సెకండ్ ఇయర్ కరోనా వచ్చింది. సో ఎండ్ చేశాను. ఇంటర్ అయితే అయింది. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయాక నేను ఇంకా హౌస్ వైఫ్‌గా ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా నాకు ఈ చిన్న లాజిక్ అయితే వచ్చింది. ఎందుకు మనం యూట్యూబ్ చేయకూడదు? చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు కదా! యూట్యూబ్ చేయడం వల్ల మనకి కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది కదా! సో అని అయితే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఖాళీగా ఉన్నానని చెప్పుకోని అవసరమే అయితే నాకు లేదు. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ క్రియేటర్ అని చెప్పుకునే అర్హత అయితే నాకుంది. సో ఆల్రెడీ మనకి 8,000 ఫాలోవర్స్ కూడా, సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కదా! సో నేనైతే యూట్యూబ్ క్రియేటర్ అండి. ఇది ఇంకా మా హుడ్బీ ఏం జాబ్ చేస్తున్నారని కూడా అడుగుతున్నారు. నేను ఆల్రెడీ లాంగ్ వీడియో ఒకటి చేశాను. అది వీడియో ఏంటంటే ఆ రోజు దేని గురించో చెప్పితూ మా ఆయన గారి జాబ్ కేక్ వీడియో. నేను మొదటిసారి కేక్ చేశాను అని వీడియోలోనే అయితే మా హుడ్బీ ఏం జాబ్ చేస్తారనేది కూడా చెప్పేసాను. దాంట్లోనే చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్పేసాను. ఎందుకంటే తెలియనోళ్ళు చూస్తున్నారు కాబట్టి. మా హుడ్బీ అయితే మాకు వాడపల్లి టెంపుల్ ఉంటుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గూగుల్‌లో కూడా చూస్తే మీకు వాడపల్లి ఎక్కడ అనేది తెలిసింది. ఆ టెంపుల్‌లో మా ఆయన అయితే ఎంప్లాయీగా చేస్తున్నారు. సో మా బావ అయితే ఎంప్లాయీగా వాడపల్లి టెంపుల్‌లో చేస్తారు. కౌంటర్స్ అట్లాంటివన్నీ చూసుకుంటారు. సో ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నాను. సో వాడపల్లి ఎక్కడ అని కూడా అడుగుతున్నారు. ఒక్కొక్కళ్ళకైతే తెలియడం లేదు. ఒక్కొక్కళ్ళకైతే తెలుస్తుంది. మనకి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. రావులపాలెంకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇది వాడపల్లి. అండ్ రాజమండ్రికైతే ఒక 25 ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. నాకు అంతగా తెలీదు. 25 కిలోమీటర్స్ అలా దగ్గరలో ఉంటుంది వాడపల్లి అనేది. ఇక్కడ చిన్న తిరుపతిగా వెంకన్న బాబు వెలిసారని కూడా బాగా ఫేమస్ ఉంటుంది. ఇక్కడైతే 7 శనివారాల వెంకన్న బాబు బాగా ప్రత్యేకత అండి. ఏ కోరిక కోరుకున్న 7 శనివారాలు క్రమం తప్పకుండా చేస్తే కనుక కోరిక నెరవేరుతుందని లక్షల సంఖ్యలో అయితే జనం వస్తారండి. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. నా వీడియోస్‌లో కూడా నేను వెంకన్న బాబు గురించి చెప్పాను.
ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నాను. మాది ఆంధ్రప్రదేశ్ వాడపల్లి. అండ్ నా నేమ్ గిరిజ. మా మా హస్బెండ్ నేమ్ త్రిమూర్తులు. ఇంకొక క్వశ్చన్ అడిగారు కదా, మీకు కిడ్స్ ఉన్నారా అని అడుగుతున్నారు. నాకైతే కిడ్స్ ఉన్నారండి. నాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. నాకైతే పాప బాబు. పాపకి 4 ఇయర్స్ ఉంటుంది. బాబుకైతే 1.5 ఇయర్ ఉంటుంది. నాకు బాబు పాప. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద అయితే అడిగండి. నేను రిప్లై ఇస్తే తప్పకుండా ఇస్తాను. ఒకవేళ రిప్లై అయినా ఇస్తాను, లేకపోతే ఇంకొక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ కూడా చేయండి. తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.